హైదరాబాద్ లో మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారితీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి ప్రోటోకాల్ కి అతీతంగా మిత్రపక్ష నేతల ఇళ్లకు వెళ్లడం, సుదీర్ఘ భేటీలు జరపడం రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమయ్యాయి. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్లో సమయం చేసుకుని మరి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి గంటకు పైగా భేటీ కావడం రాజకీయంగా మరింత ఆసక్తి రేకెత్తించింది. ఒకే పర్యటనలో ఏపీకి చెందిన ఇద్దరు కీలక నేతల నివాసాలకు ప్రధాని వెళ్లడం అరుదైన పరిణామంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికార ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా ఉన్నాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర మరింత ప్రాధాన్యం పొందింది. సంఖ్యాపరంగానే కాకుండా పరిపాలనా అనుభవం, పెట్టుబడుల ఆహ్వానం, దక్షిణాదిలో రాజకీయ ప్రభావం వంటి అంశాల్లో టీడీపీని బీజేపీ కీలక మిత్రపక్షంగా చూస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ యువతలో ప్రభావం ఉన్న నాయకుడిగా, జనసేన ద్వారా ఎన్డీఏకు సామాజికంగా విస్తరణ కల్పించే నేతగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యక్తిగతంగా ఇద్దరి నివాసాలకు వెళ్లడం ద్వారా మిత్రధర్మానికి గౌరవం ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి రాజకీయాల్లో పరస్పర నమ్మకం, వ్యక్తిగత అనుబంధం కూడా ముఖ్యమనే సంకేతాన్ని ఈ భేటీలు ఇచ్చాయనే సంకేతం వెళ్లాలన్నది పీఎం మోడీ టార్గెట్. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహంలో కూడా ఈ భేటీలకు ప్రాధాన్యత కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండడంతో బలమైన మిత్రపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలనే ఆలోచన బీజేపీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కోణంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను రాజకీయంగా ప్రాధాన్యంతో చూడడం ద్వారా దక్షిణాదిలో ఎన్డీఏ బలం పెంచాలనే సంకేతాన్ని ప్రధాని పర్యటన ఇచ్చిందని భావిస్తున్నారు. తెలంగాణ పర్యటనలో ఏపీ ముఖ్య నేతలతో ప్రధాని భేటీ కావడం కూడా రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల అమరావతి, పోలవరం, పెట్టుబడులు, సహకారం వంటి అంశాల్లో కేంద్రం నుంచి ఏపీకి అనుకూల సంకేతాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రధాని ఈ భేటీలు చేయడం ద్వారా కేంద్ర, ఏపీ సమన్వయం బలంగా ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. ముఖ్యంగా ఎన్డీఏలో ఏపీ భాగస్వామ్యానికి ఉన్న ప్రాధాన్యతను బహిరంగంగానే చాటే చర్యగా ఈ పర్యటనను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం లేదా ఆరోగ్య పరామర్శ మాత్రమే కాదు, దక్షిణాదిలో ఎన్డీఏ వ్యూహం, మిత్రపక్షాలకిస్తున్న ప్రాధాన్యత, రాజకీయ సమన్వయం, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై సంకేతాలు ఇచ్చిన పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.